వెల్కమ్ టు ది లియో. కూటమి గెలవబోతుంది అనేది బహిరంగ సత్యమే. ఎప్పుడైతే కూటమి గెలుపు ఖాయం, దాదాపుగా 140 సీట్లకు పైగా గెలుచుకుంటుందనే ఒక ధైర్యం వచ్చిందో, ఇప్పుడు గెలుపు గురించి కాకుండా గెలిచిన వారు రేపొద్దున ఏం చేయబోతున్నారు, వాళ్ళు మంత్రి అయితే ఎలా ఉంటుంది, లేకపోతే ఇంకోటి అయితే ఎలా ఉంటుంది, లేదా ఆ స్పీకర్ అయితే ఎలా ఉంటుంది అనే దాని మీద సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ నడుస్తుంది. అయితే సాధారణంగా ఎక్కువ మంది ఏంటంటే తమ అభిమాన నాయకులు ఏంటంటే రేపొద్దున నేను కాబోయే మంత్రి అని కొంతమంది, లేదా మంత్రి శాఖ కూడా చెప్తారు. ఇది వ్యవసాయ శాఖ అనో, లేకపోతే రెవెన్యూ అనో, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అనో, ఏదో పోలీస్ శాఖ అనో, ఏదో శాఖలు చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది. దానికి సంబంధించి అనేక ట్రోల్ వీడియోలు కానివ్వండి, లేదా ట్రోల్ పోస్టర్స్ కానీ రానివ్వటం, అవి మిలియన్ వ్యూస్ కూడా తెచ్చుకోవటం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏంటి ఆ చర్చ అంటే, రేపు గెలిచిన తరువాత ఉండి నుంచి ఇప్పటికే నామినేషన్ రఘురామకృష్ణరాజు గారు వేయటం జరిగింది. రేపు ఖచ్చితంగా ఆయన గెలవటం కన్ఫాము. ఆ గెలుపుని జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తప్పదు చేసిన రఘురామకృష్ణరాజు గెలుపుని ఆపలేడు. ఆయన సర్వశక్తులు వడ్డీ ఆయనకి టికెట్ రాకుండా కొంత అడ్డుకోగలిగాడేమో కానీ ఎంపీ టికెట్ విషయంలో, తరువాత అందులో కూడా విఫలమయ్యారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా వచ్చి కూర్చున్నాడు. వాస్తవానికి గోటితో పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి. మామూలుగా అయితే ఆయన ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్కి వెళ్ళిపోతుడు. జగన్మోహన్ రెడ్డికి తలనొప్పి లేకుండా పోను గెలిచినా కానీ ఇప్పుడు ఏమైంది, ఆయన్ని ఎంపీగా వెళ్లకుండా అడ్డుకుంటే వచ్చి ఎమ్మెల్యే అవుతున్నాడు. ఇప్పుడు ఏకు మేకై కూర్చున్నాడు. నీ సొంత పార్టీలో ఉన్నప్పుడే నిన్ను ముప్పు దెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాడు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీకి అడుగు పెడితే ఇక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఇప్పుడు చర్చ అంతా కూడా అదే. ఏంటి, రేపు రఘురామకృష్ణరాజు గారు గెలిచిన తరువాత స్పీకర్ అవ్వబోతున్నారు అని. ఇది ఎవరు బహిరంగంగా చెప్పలా, కానీ సోషల్ మీడియాలో ఇందాక చెప్పే చూడండి, కొంతమంది అది అవుతారు, కొంతమంది ఇది అవుతారని చెప్పి ప్రజలు ఊహించుకుంటూ ఉంటారు. సో అలాగే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని స్పీకర్ అని ఊహించుకుంటున్నారు అందరూ కూడా. మనం ఊహించుకోవడం సంగతి పక్కన పెట్టి, ఉండిలో అయితే కాబోయే స్పీకర్ గారు అని ఆల్రెడీ పిలవటం మొదలు పెట్టారట. సో ఆ స్థాయిలో ఆయన గెలుపు అనేది పక్క. ఆయన గెలుపుని జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తప్ప చేసిన అడ్డుకోలేడు. సీటు అడ్డుకున్నంత మాత్రం అంత ఈజీ కాదు గెలుపుని అడ్డుకోవటం. కాబట్టి గెలుపు కన్ఫామ్. గెలిచిన తర్వాత ఆయన స్పీకర్. ఎందుకు రఘురామకృష్ణరాజు గారిని స్పీకర్ అంటున్నారు అంటే, రేపొద్దున ఆయన స్పీకర్ అయితే జరిగే పరిణామాలు వేరే ఉంటాయి. ఏదో సినిమాలో చూపించినట్టుగా, అంటే మనం ఆ భాషలో చెప్పకూడదు కానీ, కాకపోతే ఆ ట్రోల్ భాషలో చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని అరే పొట్టోడా కూర్చో అంటే కూర్చున్నట్టుగాను, నుంచో అంటే నుంచున్నట్టుగాను, బయటకు పో అంటే బయటకు పోయినట్టుగాను. ఎందుకంటే రేపు స్పీకర్ అయితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆయన మాట వినాల్సిందే. రెండోది, ఆయన వస్తే లేచి నిలబడాలా. స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారు ఎక్కడ కనపడినా జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే లెగిసి నిలబడాల్సిందే, ఖచ్చితంగా ఆయనకు నమస్కారం చేయాల్సిందే ఆయన కనపడితే. సో ఈ సీన్ ఊహించుకోండి మరి ఎంత ఆనందంగా ఉంటుందో. ఒకప్పుడు రఘురామకృష్ణరాజు గారు బాధపడిన వాళ్ళందరూ కూడా ఇలాంటి సీన్ రిపీట్ కావాలి, మేము చూసి సంతృప్తి పొందాలని చెప్పి చాలామంది భావించే పరిస్థితి. అంతేందుకు ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వకపోతే టీడీపీ శ్రేణిలో ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారిని ఏదో పార్టీలో తీసుకోవాలి, కూటమి నుంచి ఆయన పోటీ చేయాలి, ఎట్టి పరిస్థితిలో కుదరదని చెప్పి టీడీపీ శ్రేణులు ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఆయన విధానాలు ఆ విధంగా ఉంటాయి. సొంత పార్టీలోనే ఉండి డైరెక్ట్గా ఏ రోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేదు, కానీ ఆ పార్టీ గాలి మొత్తం తీసేసినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు. సో అలాంటి వ్యక్తి రేపు స్పీకర్ అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమని పిలవాలో తెలుసా? అధ్యక్ష, సార్ అని పిలవాల్సిన పరిస్థితి, రెస్పెక్ట్ ఇచ్చి పిలవాల్సిన పరిస్థితి. ఆయన కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి కూర్చోవాలా, ఆయన లెగిస్తే జగన్మోహన్ రెడ్డి లేచి నిలబడాలా. సో అలాంటి సీను మరి అసెంబ్లీలో కనపడితే ఎంత కనువింపుగా ఉంటుందో చూడండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అందరినీ వేధించాడు, కాదంట్లా, కానీ రఘురామకృష్ణరాజుని శారీరకంగా వేధించాడు. అరెస్టు చేయటమే కాకుండా, అరెస్టులు అయితే అందరూ అయ్యారు, అరెస్టు చేయటమే కాకుండా ఆయన మీద 3rd డిగ్రీ కూడా ప్రయోగించి చివరికి గాయాలయ్యి వేళ్ళు కూడా ఇరిగిపోతే గాయాలు అవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల చేత సర్టిఫికేట్ ఇప్పిస్తే ఆయన ఆర్మీ ఆసుపత్రికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. కొట్టిన మాట వాస్తవమే, గాయాలైన మాట వాస్తవమేనని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకున్న పరిస్థితి. సో ఎందుకంటే ఇక్కడ కాకపోయినా ఆర్మీ ఆసుపత్రిలో నిజం బయటపడింది. అంటే ఆ రోజు ఆయన్ని శారీరకంగా హింసించారు, 3rd డిగ్రీ పెట్టారంటానికి అది ఉదాహరణ. ఆయన చెప్పాడు కదా రఘురామకృష్ణరాజు గారు, నన్ను చిత్రహింసలు పెడుతున్నప్పుడు కొంతమంది పోలీసులు వీడియో తీశారు, వీడియో కాల్లు చూపించారు, లేదా వీడియో తీసి పంపారు. అంటే అక్కడ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఈ చిత్రహింసలు మొత్తాన్ని కూడా లైవ్లో చూసి ఆనందం పొందాడు. కాబట్టి కావాలని నన్ను చేశారని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించిన పరిస్థితి. సో ఏంటంటే అవన్నీ కూడా ఒక రకంగా తలుచుకుంటే బాధ కలుగుద్ది మనసుకి. ఎందుకంటే అలాంటి పెద్ద వ్యక్తి ఆయన ఎప్పుడూ కూడా
ఆ హద్దు మీరైతే ప్రవర్తించలేదు. బట్ సొంత పార్టీలో విమర్శలు చేసిన మాట వాస్తవం. ఆయనకి పద్ధతులు నచ్చలేదు, విమర్శలు చేశాడు, అందులో తప్పేమీ లేదు కదా. అంతేగాని జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా అయితే ఏమీ అనలేదు కదా. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక ఆయన శారీరకంగా వేధించాడు. మరి అవన్నీ మర్చిపోతాడా? ఏమీ సంబంధం లేని మీరు నేనే మర్చిపోట్లా రఘురామకృష్ణరాజు గారికి జరిగిన అన్యాయం గురించి. అలాంటిది సొంత బాధ అనుభవించినటువంటి రఘురామకృష్ణరాజు గారు మర్చిపోతారా? ఖచ్చితంగా మర్చిపోరు. రేపు ఆయన స్పీకర్ అయితే అవుతారని ఎవరో చెప్పలా, అటు పార్టీ చెప్పలా, ఇది కూటమితో కూడుకున్న వ్యవహారం. కాకపోతే అభిమానులు ఊహను ఎవరు అడ్డుకోలేరు కదా. నిజంగానే అయ్యారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే నిజంగానే రఘురామకృష్ణరాజు గారు కూర్చోమంటే కూర్చోవాలా, నుంచోమంటే నుంచోవాలా, ఆయన మైక్ ఇస్తే మాట్లాడాలా, కట్ చేస్తే కూర్చోవాలా. లేదు అని తోకజాడిస్తే ఎవరైతే మార్షల్స్ ఉన్నారో వాళ్ళ చేత మెడబట్టి బయటికి గెంటిస్తాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి చేసిన పనే కదా, టీడీపీ నేతలందరినీ బలవంతంగా ఆ కాళ్ళు చేతులు కూడా ఎత్తి బయటికి తీసుకెళ్లారు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డిని రేపు పొద్దున మార్షల్స్ 2 కాళ్ళు 2 చేతులు పట్టుకుని ఇలా బయటకు ఈడ్చుకుంటే వెళ్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎంత ఇదిగా ఉంటుంది. రఘురామకృష్ణరాజుని ఆయన శారీరకంగా హింసించే ప్రయత్నం చేశాడు. సరే, ఆ ప్రయత్నం చేయకపోయినా ఖచ్చితంగా రేపు రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ అయితే జగన్మోహన్ రెడ్డి తోకలు కట్ చేస్తాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే స్పీకర్ ఊరుకుంటాడా? దానికి అసెంబ్లీకి అంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా. సరే, వీళ్ళంటే అటన్నిటిని తొంగలో దొక్కి ఆ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష పార్టీ నేతలు వాళ్ళందరినీ బయటికి పంపేసి మూకుమ్మడిగా బిల్లులు ఆమోదించుకునే సంస్కృతి వాళ్ళకుంది. కానీ రేపటి రోజున రేపు రాబోయేది ప్రజాప్రభుత్వం. అందులోనూ చంద్రబాబు గారి నాయకత్వంలో ఇలాంటివన్నీ కూడా ఆయన సహించే పరిస్థితి ఉండదు. మీరు గతంలో కోడెలా ఉన్నప్పుడు చూడండి, అసెంబ్లీలు ఎంత హుందాగా నడిచాయో. వీళ్ళు పోడియం చుట్టూ వెళ్ళిపోయి ఆయన చుట్టుముట్టినా ఆయన ఎప్పుడు తన హుందాతనాన్ని పోలేదు. అలాగే మార్షల్స్ కొద్దిగా దురుసుగా ప్రవర్తించే ప్రయత్నం చేసిన ఆయనే హెచ్చరించారు, మీరు సభ్యుల మీద చేయొద్దు, నేను చెప్పే వరకు వెయిట్ చేయండి, మీరు సభ్యుల మీద చేయొద్దు అని చెప్పి మార్షల్స్ని ఆయనే వారించిన పరిస్థితి. సో రేపు కూడా రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసలు నాకు తెలిసి అసెంబ్లీకి రాడు. రఘురామకృష్ణరాజు గారిని ధైర్యంగా అసెంబ్లీలో ఫేస్ చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా అంటే రేపు చూడబోయే ఘోర ఓటమి దెబ్బతో అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రానే రాడు. అందులోనూ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారు అవుతున్నారు అని తెలిస్తే ఖచ్చితంగా అసలే రాడు. ఎందుకనంటే నేను ఇందాకే చెప్పినట్టు నుంచోమంటే నుంచోవాలా, కూర్చోమంటే కూర్చోవాలా, అధ్యక్ష అని సంబోధించాలా. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునే పరిస్థితి అక్కడ ఉండదు. గతంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ అంటే ఏమీ తెలియదు కాబట్టి ఆయన వయసులో పెద్దోడైనప్పటికీ అనుభవం ఉన్నప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తొత్తులాగా వ్యవహరించినటువంటి పరిస్థితి. సో రేపటి రోజున అలాంటి పరిస్థితి ఉండదు. సభ అనేది ఖచ్చితంగా నియమ నిబంధనల ప్రకారం జరుగుద్ది. కాకపోతే అందులో ఆ నియమ నిబంధనలో కూడా కొన్ని సీన్లు అనేవి ఖచ్చితంగా ఆ కంటగింపుగా ఉంటాయి. ఇప్పుడు అభిమానులందరూ కూడా దీని గురించే సోషల్ మీడియా ఎక్కడైనా చూడండి, రఘురామకృష్ణరాజు జగన్ అని కొట్టండి మొత్తం ట్రోల్సే వస్తున్నాయి. రేపు ఈయన ఎమ్మెల్సీ ఈయన స్పీకర్ అయినట్టుగాను, జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర చేతులు కొట్టుకుని నిలబడినట్టుగాను అనేకం వస్తున్నాయి. చంద్రబాబు గారిని ఎంత ఘోరంగా అవమానించారు. సరే, ఆయన అంటే అవమానించారు కాబట్టి సభకు వెళ్ళనని చెప్పి శపథం చేశారు గెలిచే వరకు. కానీ రేపటి రోజున జగన్మోహన్ రెడ్డిని ఎవడో అవమానించక రాయనే రాడు. ఎందుకంటే స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు ఉంటే ఆయన అధ్యక్ష అని సంబోధించడమే జగన్మోహన్ రెడ్డి చేయలేడు. అసలు సంబోధించడమే కాకుండా ఆయన మైక్ కట్ చేసి కూర్చో అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా సచ్చినట్టు కూర్చోవాలా నువ్వు. అంతేగాని గతంలో అనాజుడు కళ్ళు పెద్ద చేసి చూస్తే భయపడిపోతారా, ఆ సీన్లు ఇక్కడ వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే అప్పుడు వెనకమాల మంది బలం ఉన్నారు కాబట్టి, 151 మంది ఉన్నారు కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు. సో ఇప్పుడు అంతకు రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు కూటమి గెలవబోతుంది. అందులో రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళతో వ్యవహారం మామూలుగా ఉండదు. ఆయన సొంత పార్టీలో నుండి జగన్మోహన్ రెడ్డిని గుచ్చిన చోట గుచ్చకుండా కూర్చాడు. ఇప్పుడు ప్రత్యర్థిగా ప్రతిపక్ష పార్టీలో ఉండి గెలిచిన తరువాత ఇప్పుడు కానీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఇక జగన్మోహన్ రెడ్డిని ఫుట్బాల్ ఆడతాడు ఆయన. ఆ మూల ఈ మూల 2 మూల ఆయనే తంతాడు, ఇటు తన్నెళ్ళి మళ్ళీ అటు నుంచి కూడా ఆయనే తంతాడు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డితో ఫుట్బాల్ ఆడతాడు. జగన్మోహన్ రెడ్డే కాదు, కొంతమంది ఇంకా నాయకులు ఉన్నారులేండి, కోన్ కిస్కా గొట్టంగాళ్ళు చాలామంది ఉన్నారు. విగ్గురాజు అని చెప్పి ఈయన్ని విమర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన విగ్గు పెట్టుకుంటే వీళ్ళకి నొప్పేంటో నాకు అర్థం కాల. ఓకే, జుట్టు కూడా ఉండొచ్చు, కొద్ది బట్టతో వచ్చి ఉండొచ్చు, దానికి ఆయన విగ్గు పెట్టుకున్నాడు. ఓకే, వీళ్ళకేంటి నొప్పి నాకు అర్థం కాల. ఇప్పుడు సినీ ఫిలిం ఇండస్ట్రీలో ఎంతమంది విగ్గులు పెట్టుకోవట్లే, పెద్ద పెద్ద హీరోలు సైతం పెట్టుకుంటున్నారు. అలాంటిది ఆయన విగ్గు పెట్టుకుంటే వీళ్ళకి అంటే వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికి ఏమీ లేక ఇలా విగ్గురాజు అని ఆయన్ని విమర్శించే పరిస్థితి. ఆయన విగ్గు పెట్టుకుంటే మీకు ఏమైనా నష్టం వచ్చిందా? రాష్ట్రానికి ఏమైనా నష్టం వచ్చిందా? ఎవరికైనా ఇబ్బంది వచ్చిందా? లేదు కదా. లేదా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు, ఆయన పెళ్లి చేసుకుంటే వీళ్ళకేంటి నొప్పి? ఆయన నిబంధనల ప్రకారం చేసుకున్నాడా, లేదా విరాకులు ఇచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, ఓకే, అది చట్టం అంగీకరించింది కదా, వీళ్ళకేంటి నొప్పి నాకు అర్థం కాల. సో అలాగే రఘురామకృష్ణరాజుని ఇంకా చాలామంది, మనం జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రమే మాట్లాడుకున్నాం, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రేపు రఘురామకృష్ణరాజు గారు నిజంగా స్పీకర్ అయితే
ఫుట్బాల్ ఆడుకుంటారు అనటంలో సందేహం లేదు. ఇలాంటి సీన్ చూడటం కోసమైనా మనం ఆయన స్పీకర్ కావాలని కోరుకోవాలి. ఎందుకనంటే ఇది అవుద్దా లేదనేది మనకు తెలియదు. ఒకవేళ అయితే ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకునే మాట. కానీ పరిస్థితులు చూస్తుంటే నిజంగానే రఘురామకృష్ణరాజు గారికి స్పీకర్గా అవకాశం ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, హ్యాండిల్ చేయగలిగినటువంటి వ్యక్తి, సమర్థుడు కూడా. అందులోనూ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల చేత వేధించబడిన వ్యక్తి. అసలు ఏ సంబంధం లేని మీరు నేనే ఆయన జరిగిన వేధింపులు మర్చిపోవట్లేదు. అలాంటిది ఆయన స్వయంగా అనుభవించినటువంటి వ్యక్తి బాధ ఆయన మర్చిపోతాడా? మనకంటే 100 రెట్లు ఎక్కువ గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి ఆ సీన్ రేపు చూడడానికి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఆ రఘురామకృష్ణరాజుని ఒక ఆజానుబాహుడుగాను, జగన్మోహన్ రెడ్డిని ఒక పొట్టి వ్యక్తిగాను, మరి వీళ్ళు విగ్ వ్యక్తి అన్నప్పుడు వాళ్ళు పొట్టి వ్యక్తి అంటారు, తప్పులేదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఇది విగ్ అన్నారు, మరి పొట్టాడు కాబట్టి పొట్టి వ్యక్తి అంటారు. అందుకని ఏమన్నారు, ఆ పొట్టి కూర్చున్నట్టుగాను, పొట్టి నిలబడినట్టుగాను ఆ సోషల్ మీడియాలో ట్రోల్స్కి ఆ తలకాయలు మార్చి ఆ రకరకాల విమర్శలు ట్రోల్ చేయడం ఒకవేళ చూస్తుంటే చూసిన వాళ్ళు కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు రఘురామకృష్ణరాజు గారి పడిన బాధకు తరువాత ఆయన తీసుకునే రివెంజ్ ఎలా ఉంటుందనేది చెప్పడం కోసం అయితే ఆ ట్రోల్స్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కోరుకునేది ఏంటంటే ఇది నిజమైతేనే బాగుండును. రఘురామకృష్ణరాజు గారు లాంటి వారికి ఛాన్స్ ఇచ్చి ఆయన్ని స్పీకర్ చేసి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళను ఒక ఆట ఆడిస్తే అప్పుడు ప్రజలకి కానివ్వండి ఇతరులకు కానీ తెలుస్తుంది. మనం అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే రేపు పరిస్థితులు మారితే ఎంత దారుణంగా ఉంటుంది, ఎలా కీలు బొమ్మను చేసి మనల్ని ఆడిస్తారు అనేది తెలుసుకోవడానికి కూడా ఇదిగా ఉంటుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఏ మూల చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా, ఏ ఇన్స్టాగ్రామ్లో చూసినా, ఏ ఫేస్బుక్లో చూసినా ఒక చర్చ అయితే ప్రధానంగా నడుస్తుంది. అదే రఘురామకృష్ణరాజు గారికి జగన్కి మధ్య ఉన్న చర్చ. సరే, చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డికి, అలాగే పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి అది ఎప్పుడు ఉండే చర్చే. కొత్తగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి వీరిద్దరి గురించి ఆయన స్పీకర్ అయితే ఎలా ఉండబోతుంది, ఒకవేళ స్పీకర్ కాదు మినిస్టర్ అయితే ఎలా ఉండబోతుంది అనే దాని మీద సోషల్ మీడియాలో అయితే చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా మనం కూడా ఆయన స్పీకర్ కావాలని కోరుకుందాం. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అప్పుడు చేసిన దానికి 1కి 10 రెట్లు ప్రతీకారం తీర్చుకోవడానికి రఘురామకృష్ణరాజు గారు సిద్ధంగా ఉన్నారు అనేది మాత్రం వాస్తవం.